వాళ్ళ పిల్లల్ని అక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు కనుక్కోండి. అక్కడ ప్రైవేట్ స్కూల్ అంటే ఎలన్ మాస్క్లు అట్లాంటి వాళ్ళు డబ్బులు పెడతారు. మన వాళ్ళందరూ అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తారు. యూరోప్ కంట్రీస్ ఇప్పుడు ఇదే టీచర్లు అండి. ఇదివరకటి రోజుల్లో మనం చదవలేదే. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ అయింది ఇదే స్కూళ్ళల్లో కదా. మనం ఏంటంటే క్రమంగా అతిశయానికి పోయాం. అతిశయానికి పోయి గవర్నమెంట్లు వాళ్ళ చిత్తశుద్ధితో చేయాల్సిన వాటిని వదిలేశారు. కావాలని కార్పొరేట్ శక్తుల్ని ప్రోత్సహించి విద్యా వ్యవస్థ నాశనానికి బీజం వేసింది ఆయన. ప్రైవేట్ విద్యకి బీజం వేసింది ఆయన, బిల్లు తెచ్చింది. కార్పొరేట్ వైద్యానికి తెచ్చింది ఆయన. అది విజన్ అని చెప్పారు అప్పుడు. కానీ దానివల్ల నాశనం అవుతుంది అనే విషయం గ్రహించలేదు. ఇవాళ ఇంతకుముందు పిల్లల్ని కండం భారం అనుకునేవాళ్ళు కాదు. ఎందుకని? ఇప్పుడు మా అమ్మ నాన్నలకి ఎంత ఖర్చు అయ్యిందని ఇప్పుడు నాకు అవుతున్న ఖర్చు చూస్తే ఎంత ఉంటుంది? తేడా ఏంటి? విద్య ప్రైవేటీకరణ కావడం వల్ల. ఆ రోజుల్లో అది లేదు, చక్కగా నడిచిపోయింది. అప్పుడు ఎక్కువ మంది పిల్లలు ఉన్నా చాలా తక్కువ ఖర్చుతో కుటుంబం గడిచేది. అంటే ఏముందండి, భోజనం పెడితే చాలు. అప్పట్లో భోజనం పెట్టి బట్టలు కొని పెడితే చాలు, అంతే. అవును, మిగతాది అదే గడిచిపోయేది జీవితం. అవును. ఇవాళ రోజున నువ్వు 1,00,000 సంపాదించినా దేనికి చాలట్లేదు, ముక్కు పక్కలేదు.